వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి మేల్కొంటారని, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతో ఓపికతో వేచి ఉంటారు. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక అంతరార్థం, ఎలా చేస్తే ఆ దేవదేవుని అనుగ్రహం ఉంటుందో పూజా విధానం తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేయడం వలన మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఉత్తిగా ఉత్తర ద్వార దర్శనం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం చేయడానికి ఒక పద్ధతి ఉంది. అదేమిటో తెలుసుకుందాం. మనకి పై దిశలో ఉండే దిక్కును ఉత్తరం అంటారు. ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధి వికాసాన్ని సూచిస్తుంది. అలాగే పాతాళం వైపుకు సూచించే దక్షిణం దిక్కుని యమస్థానంగా అభివర్ణిస్తారు. యథార్థం గమనిస్తే ఉత్తరాన హిమాలయాలు, కైలాసం ఉంటుంది. అలాగే ఉత్తరాన మృత్యుంజయుడు, పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం అంటే దక్షిణ దిక్కుగా ప్రయాణం ఆగిపోవాలి. మనిషి శరీరంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ ఉత్తర భాగంలో ఉన్న మెదడు అనగా జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఊర్ధ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని కూడా అంటారు. అంటే ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ శ్రీహరిని వేడుకోవడమే ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం. అందుకే వైకుంఠ ఏకాదశిన ఉత్తర ద్వారం చేసుకునే భక్తులు కేవలం మొక్కుబడిగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపచేయమని స్వామివారికి వేడుకుంటూ నమస్కరించుకోవాలి. ఉత్తర ద్వార దర్శనం అనగా ఉత్తర ద్వారం నుండి వెళ్ళడం కాకుండా ఎవరైతే ఈశ్వరుడితో పాటు అంటే ఈశ్వరుడి పల్లకి వెళ్ళి ఆ పల్లకితో పాటు మనం వెళ్ళాలి. అసలు శాస్త్రం అది. ఆ రోజున ఈశ్వరుడికి అర్చన చేసి ఆ పల్లకిని ఉత్తర ద్వారం గుండా తీసుకెళ్తారు. ఆయనతో మనం కూడా వెళ్ళాలి. అంతేగాని ఉత్తిగానే ఉత్తర ద్వారం గుండా వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనీసంగా ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళతామో అలాగే ఉత్తర ద్వార దర్శనం చేయాలి. ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే వైదికంగా వెళ్ళాలి. అంటే ఒంటిపై కేవలం ఉత్తరీయం, పంచగోచి పోసి కట్టుకొని వారి వారి సంప్రదాయానుసారం వాళ్ళు తిలకధారణ చేసుకొని వెళ్ళాలట. అలా చేసి శ్రీరంగనాథునితో కలిసి ఆయన పల్లకితో ఉత్తర ద్వారంలో నుంచి మౌనంగా కానీ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆయన వెంట వెళ్ళాలి. ఇలా చేస్తే ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన మనల్ని కూడా అలాగే తీసుకెళతాడట. అంతటి మహాప్రసక్తి కలిగి ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి. ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి పూజా విధానం. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. 4 నుంచి 5 గంటల మధ్య నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పురుషులు ధోతి, స్త్రీలు సంప్రదాయ దుస్తులు ధరించాలి. పూజా మందిరం సిద్ధం చేసుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఆవు నేతితో దీపం వెలిగించడం అత్యుత్తమం. ఈరోజు పూజలో శ్రీ మహావిష్ణువుకు తప్పనిసరిగా తులసి దళాలు సమర్పించాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం, నైవేద్యం ఇలా సామాగ్రి సిద్ధం చేయాలి. పూజా ప్రక్రియ. ముందుగా శ్రీ మహాగణపతిని పూజించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు షోడశోపచార పూజ చేయాలి. విష్ణువు, లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించాలి. పూజలో భాగంగా ఏ పఠించినా లేకున్నా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చదువుకోవాలి. విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే వినాలి. తులసి దళాలతో అర్చన చేయటం ప్రధానం. ముక్కోటి ఏకాదశి రోజు ఓ తులసి దళం సమర్పిస్తే 3 కోట్ల తులసి దళాలు సమర్పించిన ఫలితం సిద్ధిస్తుందని చెబుతారు.
వైకుంఠ ఏకాదశి రోజు గీతా పారాయణం, విష్ణు సహస్రనామం, భగవాన్ నామ సంకీర్తనం చేయాలి. ఉపవాస నియమాలు. వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పళ్ళు తీసుకోవచ్చు. ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. ఈరోజు మురాసరుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని పురాణ కథనం. పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం పూజ అనంతరం పళ్ళు మాత్రమే తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అంటే డిసెంబర్ 31న ద్వాదశ గడియలు దాటకముందు పూజ పూర్తి చేసి భోజనం చేయాలి. ఏకాదశి రోజు పాటించవలసిన ముఖ్యమైన 7 నియమాలు. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించాలి. బియ్యంతో తయారు చేసిన ఆహారం తీసుకోకూడదు. శ్రీహరి పూజ, తులసితో అర్చన చేయాలి. స్వామివారి నామ సంకీర్తన చేయాలి. జాగరణ ఉండాలి. పేదలకు అన్నం, వస్త్రాలు దానం చేయాలి. కోపం, అసత్యం, ద్వేషం ఉండవద్దు. జాగరణ అంటే మేల్కొని ఉండడమే కాదు, శ్రీహరి ధ్యానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఇవన్నీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ.